నూకాలమ్మ తల్లి ఆశీస్సులు నగర ప్రజలందరిపైన ఉండాలని నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూజహాన్ ఎస్ఎంఆర్ పెదబాబు దంపతులు అమ్మవారిని వేడుకున్నామన్నారు. స్థానిక కొత్తపేటలో ఉన్న శ్రీ నూకాలమ్మ అమ్మవారి 46వ జాతర మహోత్సవ కార్యక్రమాల్లో భాగంగా మేయర్ నూజహాన్ పెదబాబు దంపతులు నూకాలమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మేయర్ దంపతులు మాట్లాడుతూ అమ్మవారిని దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. అమ్మవారి ఆశీస్సులు మేయర్ కుటుంబం పైన, ఏలూరు నగర ప్రజలందరిపైన ఉండాలని అమ్మవారిని వేడుకున్నామని చెప్పారు. గత 46 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం అమ్మవారి జాతర ఎంతో వైభవంగా జరుగుతుందన్నారు. ఈ సంవత్సరం కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో 9 రోజులు జాతర కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిగాయన్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా మంచి ఏర్పాట్లు చేశారని మేయర్ దంపతులు నూకాలమ్మ అమ్మవారి కమిటీ సభ్యులను అభినందించారు. శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య, నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూజహాన్ పెదబాబు ఆదేశాలతో అమ్మవారి గుడి పరిసరాల్లో మున్సిపల్ సిబ్బందిని ప్రత్యేకంగా శానిటేషన్ ఏర్పాట్లు చేశామన్నారు. ఈ సందర్భంగా మేయర్ దంపతులను ఆలయ ఈవో మరియు కమిటీ సభ్యులు నూతన వస్త్రాలతో సన్మానించి మెమెంటో అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు జిన్నూరు కనక నరసింహారావు, సబ్బన శ్రీనివాసరావు, దేవరకొండ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. दुर्गां देवीं शरणमहं प्रपद्ये सुदर्शदर्शे नमः अग्नेत्वं वारयानभ्यो अस्मान् स्वस्ति प्रतिस्वाञ्चाः अग्नेतनमुं विप्रियस्वास्मभ्यञ्च सौभगमायजस्वा गोभिर्जष्टमयजो अनुशक्तं दरहात् यानि कानि च पापानि च कर्मान्तर्कृतानि च कारुण्य भाविन रक्ष रक्ष परमेश्वरी श्री नूकालम्म देवता వస్తున్నా. నాకు మేయర్ గారు వచ్చాను. వస్తున్నా. బయట 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 ఒకసారి ఒకసారి పదండి బయట పదండి. వెనక్చారు ఉంటాయి. రౌండ్ కొత్తపేటలో నూకాలమ్మ అమ్మవారి 46వ స్థాన మహోత్సవ కార్యక్రమాలు మరి ఎంతో ఘనంగా ప్రారంభమై మరి 9 రోజుల పాటు కూడా మరి ఎంతో ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు. మరి కమిటీ వారందరూ కూడా మరి ఎంతో వచ్చినటువంటి భక్తులకి ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా మరి అన్ని కార్యక్రమాలు కూడా చాలా ఘనంగా నిర్వహించుకోవడం, మరి దానిలో భాగంగానే ఈ రోజున ఆ నూకాలమ్మ తల్లి అమ్మవారిని మేము కూడా దర్శించుకోవడం జరిగింది. ఈ రోజున కుంభం పోసే కార్యక్రమం, అలాగే సాయంత్రం ఊరేగింపు కార్యక్రమం కూడా ఉంటుంది. కాబట్టి మరి భక్తులందరూ కూడా పాల్గొని ఆ తల్లి ఆశీస్సులు అందరూ కూడా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ప్రతి సంవత్సరం కూడా మరి ఇదే విధంగా ఘనంగా నిర్వహించాలని కమిటీ వారిని కూడా కోరుకుంటూ కమిటీ వారందరికీ కూడా ఆ నూకాలమ్మ తల్లి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. స్థానిక కొత్తపేట 43వ డివిజన్లో ఎన్నో సంవత్సరాలుగా వెలిసినటువంటి నూకాలమ్మ అమ్మవారు 46వ మరి జాతర కార్యక్రమాలు ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా చాలా ఘనంగా మరి కమిటీ సభ్యులు వారు నిర్వహిస్తూ ఉన్నారు. గత 10 రోజులుగా మరి ఉదయం సాయంత్రం అమ్మవారికి అభిషేకాలు కానివ్వండి, కార్యక్రమాలు కానివ్వండి, భక్తులందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందుతూ ఉన్నారు. స్థానిక శాసనసభ్యులు బడేటి చంటి గారు, అట్లాగే ఈ కమిటీ సభ్యులు అందరూ కూడా ఇక్కడ ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ప్రజలకి కలగకూడదని చెప్పేసి మరి గౌరవ శాసనసభ్యుల వారి ఆదేశాల మేరకు మరి అట్లాగే గౌరవ మేయర్ గారు శానిటేషన్ విషయంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా స్పెషల్గా ఇక్కడ ఒక ఇన్స్పెక్టర్ని, మేస్త్రిని, అట్లాగే మరి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నుంచి డ్రింకింగ్ వాటర్ సంబంధించినటువంటి ఏఈ గారిని కూడా పెట్టి ప్రజలు ఎవరికి కూడా భక్తులు ఎవరికి కూడా ఇబ్బంది కలగకూడదని చెప్పేసి ప్రతిరోజు కూడా మానిటరింగ్ చేయడం జరుగుతుంది.
మరి దానిలో భాగంగానే ఈ రోజున ఆఖరి రోజు అమ్మవారిని ఊరేగింపు సాయంత్రం 4 గంటలకి గౌరవ శాసనసభ్యుల వారి చేతుల మీదుగా మరి ఊరేగింపు కార్యక్రమం కూడా చేసుకోబోతున్నారు అమ్మవారు. మరి ప్రజలందరికీ కూడా ఆ నూకాలమ్మ అమ్మవారి ఆశీస్సులు ఉండాలి. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ఈ అమ్మవారిని దర్శించుకునేటువంటి భాగ్యాన్ని ఈ కమిటీ సభ్యులు అందరూ కూడా మమ్మల్ని ఆహ్వానించినందుకు వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం.